హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్. ఈరోజైతే మా ఇంటి దగ్గర పోలేరమ్మకి మొక్కులు చెల్లించుకుంటున్నాము మేము. ఎందుకంటే ఈ మధ్య పిల్లలిద్దరికి హెల్త్ కండిషన్ బాగాలేదు. ఇద్దరికి ఒకరి తర్వాత ఒకరికి చికెన్ పాక్స్ వచ్చింది. పిల్లవాడికి ఏమంటే షోల్డర్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి వాడు ఒక 1 వీక్ పాటు హాస్పిటల్లో ఉన్నాడు. అందుకే ఈ విధంగా బంధువులందరినీ పిలిచి మొక్కులైతే చెల్లించుకుంటున్నాము. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వైఫ్ వాళ్ళ అమ్మ చూడండి ఎలా ఉందో. మా వదిన మా చెల్లెలు ఇద్దరు నవ్వుతున్నారు. ఇలా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ విషయాలు మనము, మన విషయాలు వాళ్ళు తెలుసుకుంటూ సంతోషంగా ఆ రోజైతే గడిచిపోతుంది. పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఇంట్లోకి అయితే వచ్చాము. మా చెల్లెలు మా అక్క ఇద్దరు కలిసి ఇక్కడ ఆల్బమ్ అయితే చూస్తున్నారు. మా వదిన మా వైఫ్ ఇద్దరు కలిసి వంట పనులు అయితే మొదలు పెట్టేశారు. ముందుగా చికెన్ కర్రీ వండుతున్నారు. ఏం చేస్తున్నావురా? కాళ్ళు ఎత్తుకోబడు నాకు. అల్లం బాగా దంచుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా వైఫ్ ఈరోజు ఏమేమి వంటలు చేసామో చూపిస్తుంది. చూపి. వైట్ రైస్, పొంగలి, రసం, వడలు, చికెన్ కర్రీ. ఇంకా ఇదైతే నాటుకోడి చికెన్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు మొదలు పెట్టాడు. నేను కూర్చోలేదు, నాకు కూర్చోలేదు. బంగారా ఏం కావాలి నీకా? నవ్వుతున్నావు. వినపడతాయి కదా ఏమికా? నువ్వు రెడీ అవ్వలేదు ఏం తల్లి? మీ అమ్మ నేను రెడీ చేద్దా?
కరెంట్ వల్ల వాళ్ళకి లేదా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మనం కుకింగ్ చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు ఛానల్లో. ఇదంతా మెట్టే లోతు, ఒక తట్టబోతే లోతు ఉంటుంది. ఇవాళ అయితే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి కొంచెం వ్లాగ్ లాగా చేసాము ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ ద్వారా తప్పకుండా మాకైతే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వచ్చేలా చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళండి. గోపురం కనిపిస్తుంది, పాండే అంటుంది దానిపైన. చాలా చాలే అంటుంటే నువ్వు వీడియోలు తీసిందా. ఇప్పుడు మేము వచ్చిన ఈ ప్లేస్ కనిగిరి రిజర్వాయరు. మా బుచ్చిరెడ్డిపాలెంకి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చెరువు నిండా నీళ్లుంటే చూడడానికి చాలా సంతోషంగా ఉంటుంది.